ప్రియులారా, దేవుని నామమున ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఆయన వాక్య ధ్యానంలోకి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా గొప్ప దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ వాక్యంలోకి మేము ప్రవేశించబోచుండగా అనగా ధ్యానించబోచుండగా మాతో ఉండి మీ చిత్తానుసారముగా నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ వాక్యమును వినువారు మాత్రముగా మేము ఉండక దాని ప్రకారముగా జీవించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీతో కలిసి ప్రయాణం అంటే ఏమిటో మాకు నేర్పించమని వేడుకొంచున్నాను. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, గత 2 వారాలుగా మనము సమూయేలు మొదటి గ్రంథంలోని 30వ అధ్యాయంలో దావీదు గారు ఎదుర్కొన్న పరిస్థితులను మనం ధ్యానించి వచ్చాం. కష్టాలను, కన్నీళ్లను ఎదుర్కోవడం ఎలా, అది మనం ధ్యానించున్నటువంటి వాక్య సందర్భం. ఈ లోకంలో మనం ప్రవేశించినదే దేవుని యొక్క స్వరూపంలోనికి, దేవుని యొక్క స్వరూపంలోనికి మారి ఆయనలా భూమి మీద మనం జీవించుటకు మార్పు నొంది ఆ తర్వాత ఈ భూలోకాన్ని విడిచిపెట్టాలి అనేది మనము జ్ఞాపకం ముందు ఉంచుకోవాలి. మనిషి దేవుని స్వరూపమందు పుట్టినవాడు. ఈ స్వరూపము అనే విషయంలో కేవలం కనబడుతున్న కళ్ళు, నోరు, చెవి, ఈ ఆకారం మాత్రమే అని మనం భావించకూడదు. దేవుడు ఎంత పరిశుద్ధుడో అలాంటి పరిశుద్ధతలోనికి మనం మార్పు చెందాలి. పరిశుద్ధత ఒక్కటి మాత్రమే కాదు, ఆయనకున్న అన్ని సుగుణాలను మనము పొందుకునేంతవరకు విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. ఒక మనిషి భూమి మీద జన్మించడానికి అవయవ లోపం లేకుండా 9 మాసములు గర్భమందు ఉండాలి. ఎటువంటి అవయవ లోపం లేకుండా. చెయ్యి పెరిగి కాలు పెరగకపోతే, కాళ్ళు ఉండి చేతులు లేకపోతే, అన్నీ ఉన్న లోపల అవయవాలు లేకపోతే, అన్నీ ఉన్న మెదడులో ఏదైనా సమస్య ఉంటే మనుగడ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. భూమి మీదకి వచ్చినా కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎలాగైతే అన్ని విధాలుగా మనిషి ఒక రూపాన్ని ధరించుకోవాలో, పరలోకంలో ప్రవేశించే ముందు ఈ భూలోకమందు ఆకాశము క్రింద దేవుని యొక్క అన్ని సుగుణాలను మనము కలిగి జీవించడానికి అలవాటు చేసుకోవాలి. ప్రేమ ఉంది కానీ పరిశుద్ధత లేదు అనుకుందాం కొంతసేపు. పరిశుద్ధత ఉంది కానీ ప్రేమ లేదు. ఇలా ఏదో ఒక లక్షణాన్ని మనం కోల్పోతూ ఉన్నాం అనుకోండి, దానివల్ల క్రైస్తవ జీవితానికి ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ప్రభు యొక్క సారూప్యంలోనికి మనం మార్పు చెందడమే మనకున్న గమ్యంగా ఉండాలి. వాట్ ఈజ్ అవర్ గోల్, వాట్స్ అవర్ ఆబ్జెక్టివ్ అనంటే, లెట్ us ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్వ్స్ ఇన్ టు ది ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ సుగుణాలన్నింటిలోనికి మనము చేరుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఒక మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో 6వ వచనాన్ని బహు జాగ్రత్తగా గమనించాలి. దావీదు మిక్కిలి దుఃఖపడను. మనిషి అప్పటికే దుఃఖంలో ఉన్నాడు, మిక్కిలి దుఃఖంలో ఉన్నాడు. అగ్ని మండుచుంటే నీళ్లు పోసి ఆర్పాలి, దాని మీద ఇంకా కొంచెం పెట్రోల్ వేయకూడదు, ఇంకా ఎక్కువ మండు అని. కానీ ఆ వచనాన్ని మీరు పరిశీలనగా చూస్తే
దావీదు మిక్కిలి దుఃఖపడెను. మనిషి అప్పటికే దుఃఖంలో ఉన్నాడు. ఆ సమయంలో కొందరు ప్రాణం విసిగి రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకునగా వినపడింది చెవికి. నేను ఇప్పటికే మిక్కిలి దుఃఖంలో ఉంటే నా చుట్టూ ఉన్నవారు నన్ను తిరిగి రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఇంకేం చేయాలి చెప్పండి? ఇంక ఇలాంటి పరిస్థితుల్లో నాకున్న ఆధారం ఏంటి? నా భవిష్యత్తుకి ఇక ఏమాత్రం నిరీక్షణ లేదా అని ఆలోచించుండగా దావీదు గారు చేసిన పనే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎల్లప్పుడూ క్రైస్తవ జీవితం సాతానుడు కోరుకునే జీవితం. క్రైస్తవుని జీవితం అపవాది కోరుకునే జీవితం. ఒక మనిషి దేవునికి ఎంత ముఖ్యమో, దేవునికి దక్కకుండా ఆ మనిషిని దేవునికి దూరం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుంటాడు సాతానుడు. గెలవాలి అనే ఆశ మనకుండాలి దేవుని పక్షాన. ఈ యొక్క పోరాటంలో కొందరు సాతాను పక్షాన చేరి తమ జీవితాలను దెబ్బతీసుకుంటారు. మరికొందరు దేవుని పక్షాన ఉంటే ప్రస్తుతానికి నేను కీడు అనుభవించుచున్నను, ఒకరోజు అది నాకు మేలుకే కారణమవుతుందని నిరీక్షణతో తమ యాత్రను కొనసాగిస్తుంటారు. అందులో భాగంగా ఈరోజు కొన్ని మాటలు బహు జాగ్రత్తగా చూద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం మొదటి నుంచి. నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరమీయగలవాడెవడైనా నుండునా? పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుదువు? మొరపెట్టినప్పుడు మనకు ఉత్తరమీయగలవాడెవడైనా నుండునా? ప్రశ్న అది. ఒకవేళ దూతలు ఉన్నారనుకుందాం, దేవదూతలకు మొరలిడితే సహాయం చేయగలిగే శక్తి వారికి ఉందా? వారికి కూడా లేదు. దేవుని అనుమతి లేకుండా వారు ఏం చేయలేరు. దేవునికి విరోధంగా ఏమి చేయకూడదు కూడా. ఇప్పుడు 2వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనం మన జీవితాలకు. 2వ వచనం, దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. దౌర్భాగ్యము అంటే అర్థం ఏంటి? భాగ్యవంతులు కానివారు దౌర్భాగ్యులు, వ్యతిరేక పదం. భాగ్యవంతులు అంటే ఎవరు? ఏమీ కొరత లేకుండా, ఏమీ తక్కువ లేకుండా కోరుకున్నదంతా దొరకటం. ఏవైతే కోరుకుంటుంటామో అవి దొరకనప్పుడే కఠినమైన సమస్యల్లోనికి, శ్రమల్లోనికి జారిపోతుంటాం. భాగ్యము, దౌర్భాగ్యము. భాగ్యనగరం అంటారే కానీ దౌర్భాగ్యనగరం అంటారా చెప్పండి? అన్నారు. ఎవరైనా దొంగతనాలు చేస్తూ లేకపోతే భయంకరంగా తప్పుడు పనులు చేస్తుంటే అది దౌర్భాగ్య పరిస్థితి. ఆ ఊరిని అలా అనొచ్చు. దాని గురించి పక్కన పెడితే పిలుచుకునేది భాగ్యనగరం అంటే కానీ దౌర్భాగ్యనగరం అనకూడదు కూడా. అయితే కొందరి జీవితాల పరిస్థితి దౌర్భాగ్యంతో నిండుకొని ఉంటుంది. దౌర్భాగ్యము అంటే చెప్పాను ఇందాకనే, మనం తలంచినవన్నీ మనకు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తుంటాయి. నాకు ఇది జరగాలి అని అనుకుంటే దానికి భిన్నంగా ప్రయాణం జరుగుతుంటుంది. నేను ఇలా ఉండాలి అని అనుకుంటే దాని గురించి జరుగుతూ ఉంటుంది. ఎందుకబ్బా నా జీవితం అని ఈ కడు పేదరికం, ఈ కష్టాలను బట్టి కొందరు ఏడుస్తూ కూర్చుంటారట. అయితే బైబిల్ సెలవిస్తుంది, దౌర్భాగ్యమును గూర్చి నువ్వు ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇంకా నశించిపోతావు. దౌర్భాగ్యంను గురించి
నాకు ఇలా జరిగిందే, నా పరిస్థితి ఇలా అయిపోయిందే, నేను ఇట్లయిపోయానే అని ఏడ్చుకుంటూ కూర్చుంటే నశించిపోతామట. ఇది ఒక కేటగిరీ. ఆ 2వ వచనంలో 2 రకాల మనుషుల గురించి చెప్తున్నట్టు. దౌర్భాగ్యమును గురించి ఏడ్చేవారు కొందరు. 2వ రకం ఎదుటివారిని చూసి అసూయపడేవారు. అలాంటి వారిని బుద్ధి లేని వారు అంటున్నాడు దేవుడు. మనం ఒకరితో పోల్చుకుంటుంటాం అప్పుడప్పుడు. చూసారా, నాతో పాటు చదువుకున్నటువంటి వ్యక్తి, మేమిద్దరము కలిసి ఒకే చోట పనిచేసిన వారము, చిన్నప్పటి నుండి ఒకే కాలనీలో పెరిగిన వారం, ఇలాంటివి ఎన్నో పోలికలు చేసుకుంటుంటాం. వారి జీవితాలు చూడండి ఎలా ఉన్నాయి, నా జీవితం చూడండి, నాకు ఎలాంటి దురలవాట్లు లేవు, ఎలాంటి చెడు అలవాట్లు లేవు, అయినప్పటికీ నా పరిస్థితి ఇలా ఉంది అని కొన్ని సందర్భాల్లో పోల్చుకోవడం వరకు ఆగితే ఓకే, కానీ వారు ఆ స్థితిలో ఉన్నారు కనుక నేను వారిని మించి వెళ్ళిపోవాలని ఒకవేళ తప్పు త్రోవ త్రొక్కి అసూయతో చెడు పనులు చేసుకుంటూ పోతే వారు ఏమవుతారట? నశించిపోతారట. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఈ 2వ వచనం మన జీవితాలలో చాలా మార్పును తీసుకురావాలి. ఏమిటా మార్పు? నీ ఒకవేళ దౌర్భాగ్య స్థితిలో ఉంటే, పరిస్థితులు బాగలేని స్థితిలో ఉంటే, ఏడు పామేసి దాని గురించి ఎలా నేను ఇందులో నుంచి బయటికి పడగలను, ఈ పరిస్థితులను నేను ఏ విధంగా చక్కపరచుకోగలను దేవుని యొక్క సహాయం చేత అని మన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు అప్పచెప్పి, ప్రభువా నేను ఏ విధంగా బయటికి రాగలను తండ్రి, నీ సహాయం ఉంటే నేను ఏదైనా చేయగలను ప్రభువా. దావీదు గారు చూడండి, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట. ధైర్యవంతులుగా జీవించడం అనేది బైబిల్ నేర్పిస్తోంది మనకు. నీ విశ్వాసమును బలహీనపరచుకోకు, అవిశ్వాసిగా మారకు. 3వ వచనంలో, మూఢుడు వేరు తన్నుట నేను చూచి ఉన్నాను, అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురు, గుమ్మములో నలిగిపోవుదురు. నీవెదుర్కొనే వాటిని బట్టి నువ్వు ఓటమి వైపు ప్రయాణం చేసుకుంటూ పోతుంటే దాని ప్రభావం నీ బిడ్డల మీద కూడా పడుతుంది. చివరి వరకు పోరాడు, నీ విశ్వాసాన్ని కొనసాగించని చెబుతుంది బైబిల్. ఒకవేళ నీ యొక్క ధైర్యాన్ని విడిచిపెడితే నీ పిల్లలు కూడా నశించిపోయే అవకాశం ఉంది కదా, సంరక్షణ లేకుండా ఉంటారు కదా. అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురట. ఎవరి పిల్లలు? మూఢులు, బుద్ధి లేనివారు. 4వ వచనంలో, అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురు, గుమ్మములో నలిగిపోవుదురు, వారిని విడిపించి వాడు ఎవడునూ లేడు. 5వ వచనంలో, ఆకలి కొనిన వారు అతని పంటను తినివేయుదురు, ముండ్ల చెట్లలో నుండి వారు దాన్ని తీసుకుందురు. బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నవి, శ్రమ ధూళిలో నుండి పుట్టదు. 6-7 వచనాలు ఒకసారి చూద్దాం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఈ 7వ వచనాన్ని గమనించారు ఒకసారి. చలికాలంలో చలిమంట వేసుకున్నప్పుడు లోపల మంట వస్తూ ఉంటుంది, లోపల నిప్పు మంట వస్తుండగా అప్పుడప్పుడు కొన్ని నిప్పు రవ్వలు ఇలా ఎగురుతూ ఉంటాయి. సరే, ఒక రవ్వ ఎగిరిపోయిందిలే అని కామ్గా ఉండదు, అది ఇంకొక రవ్వ ఎగురుతుంటుంది. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అని ఒక వ్యక్తి అంటున్నాడు. తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను బట్టి ఒక నిప్పు రవ్వ ఎగిరింది పైకి, కష్టపడి ఏదో ఆపేసుకున్నాడు, నీళ్లు పోసో గాలి ఉప్పు ఏదో ఒకటి ఆపేసాడు. ఇలా ఆర్పిన మరుక్షణానికి ఇంకొక నిప్పు రవ్వ ఎగిరింది.
అలా పోలుస్తున్నాడు బైబిల్లో. శ్రమానుభవం గురించి, నిప్పురవలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అవునండి, ఎవరైనా గొప్పగా బాగా స్థిరపడిన వారు, అది ఈ లోక సంబంధమైన కావచ్చు, ఆత్మీయ స్థితిలో కూడా కావచ్చు, ఒకటి ఆగిపోయిన తర్వాత మరొకటి మీదికి వస్తున్నప్పుడు దాని కింద నలిగిపోయి చితికిపోయేవారు కొందరు, అలా కాకుండా దానినే అణగద్రొక్కేవారు మరికొందరు. ఈ 7వ వచనంలో, నాయన నీ జీవితంలో ఈరోజు ఒక బాధ, శ్రమ సంభవించింది, ఇది నేదో కష్టపడి తీర్చేసుకున్నావు, సమస్య సద్దుమణిగింది అని నువ్వు నెమ్మదిగా నిద్రపోవడానికి సిద్ధం చేసుకుంటే, నువ్వు అనుకున్న మరో క్షణానికే మరొక నిప్పురవ ఎగిరింది. దాన్ని ఏదో కష్టపడి ఆర్పివేసుకున్నావు, మళ్ళీ ఇంకొకటి ఎగిరింది. అలా నిప్పురవలు ఎగిరినట్లుగా ఒకదాని మీద ఒకటి నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. అలా వెంటాడుచుండగా ఒక భక్తుడు ఒక నిర్ణయానికి వచ్చాడట. ఎంత అద్భుతమైన నిర్ణయం ఇది! 8వ వచనంలో, 7-8 వచనాలలో, నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవనకే పుట్టుచున్నారు. నేను కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నానని మాట్లాడుతున్నాడు భక్తుడు. ఈ భక్తుడు అంటే నా ఉద్దేశం, ఈ 4వ అధ్యాయంలో యోబు గారిని ఓదార్చడానికి వచ్చినటువంటి ఎలీఫజు మాట్లాడుతున్న మాటలు ఇవి. 4వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాటలు. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఈ నిప్పురవ్వలు పైకి ఎగిరినట్లుగా నాకు శ్రమానుభవం ఎదురైనా నా వ్యాజ్యమును, నా పరిస్థితులను, నా స్థితిగతులను, నా వ్యాజ్యమును ఎవరికి అప్పచెప్తానంటున్నాడు? నేను నా దేవుని ఆశ్రయించి నా దేవునికే నా వ్యాజ్యమును అప్పగిస్తాను. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. అసలు ఈ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుంటూ వస్తే ఒక శ్రమ గురించి, ఒక బాధ గురించి యోబు గారు ఈ గ్రంథంలో ప్రస్తావిస్తూ, యోబు గారిని ఓదార్చడానికి వచ్చినటువంటి వారిలో మాట్లాడిన మాటల్లో కూడా దేవుని గురించిన విషయాలు, కొన్ని సత్యాలు మాట్లాడుతున్నట్లు అర్థమవుతుంది. నాకేదైనా సమస్య వస్తే నేను నా దేవుణ్ణి ఆశ్రయిస్తాను, దేవునికే నా వ్యాజ్యమును అప్పగిస్తాను. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. అలాంటి దేవుడు నాకుండగా ఇక నాకు దిగులెందుకు? 30వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో దావీదు గారి పరిస్థితి, భార్య బిడ్డల్ని ఎవరో దోచుకొని వెళ్ళిపోయారు, అమాలేకీయులు. సరే, మన వారిని కాపాడుకుందామని చుట్టూ ఉన్నటువంటి వారితో మాట్లాడుకుంటుంటే, ఇంకా ఇంత బ్రతుకు బతికి మా వాళ్ళందరినీ కోల్పోయాము, ఇంకా నీతో ఉండడం ఎందుకు, నిన్ను కూడా చంపేస్తామని దావీదు గారి వద్దకు వచ్చిన వారు రాళ్ళు రువ్వి చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఆ స్థితిలో దేనిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఏ రీతిగా, ఏ వైపు నుండి ఆయన లేవనెత్తుతాడన్నది అది ఆయన ఇష్టం, సంపూర్ణంగా ఆయన ఇష్టం. అది ఏ రీతిగా ఆయన పోషిస్తాడో, ఏ రీతిగా ఆయన భద్రత కలుగు చేస్తాడో, అది మన ఊహకు అందనిది. అది బైబిల్లో చోటు చేసుకున్న ప్రతి సంఘటన మీరు చూస్తే మానవ ఆలోచనలకు సమీపంగా లేని విధంగా దేవుడు బయటికి తీసుకొచ్చాడు ఆయనను నమ్ముకున్న వారిని. నిన్నటి దినాన మా ఇంటి దగ్గర ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు ఒక మంచి సందర్భం. ఏలియా గారు ఒంటరివాడై ఒక చోట ఉండగా దేవుడు కాకులకు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి మాంసం ఇవ్వాలి.
అసలు మాంసం కనపడితేనే బ్రతికున్న దానిని మరియు చచ్చిన దానిని రెండింటినీ పీక్కు తినే లక్షణం కాకులకు. ఎక్కడైనా రోడ్ల మీద చచ్చిపోయినది పడిపోతే మొదట సాధారణంగా వచ్చి వాలేది కాకులే. చచ్చిపోయి కుళ్ళిపోయినటువంటి జంతు కరేబరాలనే తీసుకొని వచ్చి తినగలిగే ఈ కాకులు, అలాంటి కాకులతో మనిషి తినగలిగి ఫ్రెష్ మాంసాన్ని అవి కనీసం రుచి కూడా చూడకుండా ఏలియా గారికి అందించాలంటే దేవుడు కాకులతో మాంసం పంపిస్తాడని ఏలియా గారికి తెలుసా? తెలియదు. అది సముద్రాన్ని 2 పాయలుగా చేసి మమ్మల్ని నడిపిస్తాడు అని ఇశ్రాయేలులో తెలుసా? తెలీదు. జైల్లో ఉన్న నన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడని యోసేపు గారు అనుకున్నారా? అనుకోలేదు. ఫరో తర్వాత ఫరో అంతటి స్థానంలో ఒకప్పుడు పోతీఫర్ ఇంట్లో పనిచేసేవాడు యోసేపు గారు. ఆ పోతీఫర్ యొక్క భార్య అన్యాయంగా నింద వేసి చెరసాల్లో వేయించింది. అయ్యో నేను ఇంత కీడు అనుభవిస్తున్నానే, మేలు చేసి కీడు అనుభవిస్తున్నానే అనే స్థితిలో ఉంది యోసేపు గారి జీవితం. కానీ ఒక రకంగా యోసేపు గారు జైల్లోకి వెళ్ళటానికి కూడా ఒక మేలే జరిగింది. ఎలా? పోతీఫర్ ఇంట్లోనే పని చేసుకుంటూ ఉండింటే పోతీఫర్ ఇంటికి మాత్రమే యజమానిగా ఉండేవాడు. జైల్లోకి వెళ్ళడం వలన అలాంటి పోతీఫర్లు ఎంతమంది ఉన్నారో ఆ దేశంలో, ఎంతమంది ధనికులు ఉన్నారో మనకు తెలియదు. మొత్తం దేశం అంతటి మీదకి అధికారి అయిపోయాడు. ఒకప్పుడు ఇంటికి అధికారి, ఆ తర్వాత దేశానికి అధికారి అయ్యాడు. ఈ రీతిగా ఆలోచించుకుంటూ పోతే మన పితరుల నాట నుండి నేటి వరకు దేవునిని ఆశ్రయించిన వారు ఏమాత్రము నశించిపోయినట్లు మనకు బైబిల్లో కనపడదు. భూమి మీద వారి జీవితాలు అంతరించిపోయి ఉండవచ్చు. ఉదాహరణకు స్టెఫెన్ గారు రాళ్లతో కొట్టబడ్డారు, యాకోబు గారు ఖడ్గంతో చంపబడ్డారు. మన దృష్టిలో మానవ దృక్పథంతో చూస్తే మనకేమర్థమవుతుంది? అయ్యో వీళ్ళు నశించిపోయారే, లేకుండా పోయారా అనుకోవచ్చు. నో, వారి జీవితంలో శరీరం కేవలం నిష్ప్రయోజనము, ఆత్మీయ జీవింపు చేయుచున్నదన్న విశ్వాసంతో మరొక నూతన దేహంలోకి ప్రయాణం చేశారు. సాతానుడు కోరుకునే జీవితాలు మనవి. అపవాది మనల్ని ఇష్టపడే జీవితాలు. దేవుని బిడ్డల, మీరా దేవుని బిడ్డల, ఒక్కసారి నేను మిమ్మల్ని పరీక్షిస్తాను, ఒక్కసారి మిమ్మల్ని శోధిస్తాను, మీరు నిలబడతారో లేదో చూద్దామని ఆ రీతిగా మానవ లోకానికి సంబంధించిన, భూలోకానికి సంబంధించిన సమస్యలతో మనిషిని ముంచెత్తేస్తాడు. ఒక్క రోజులో పిల్లలందరూ పోయారండి, కన్నబిడ్డలు. యోబు గారి జీవితం ఒక్క రోజులో ఉన్న ఆస్తి అంతా పోయింది. చివరికి మట్టిలో కూర్చున్నాడు. చర్మం అంతా దెబ్బతింటే ఒక చిల్లి పెంకి తీసుకుని దాన్ని చర్మాన్ని గోకుతూ అలా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దేవుణ్ణి నమ్ముకున్నందుకు నాకు ఇదే నా మిగిలింది అని అనుకుంటే ఎలా? ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు స్త్రీలైతే ఏదో ఒక బంగారు ఆభరణమో, పురుషులైతే ఉంగరమో ఏదో వేసుకొని ఉండొచ్చు. మట్టిలో ఉండే బంగారాన్ని బయటికి తీశారు. బయటికి తీసిన బంగారాన్ని ఒక బిస్కెట్ రూపంలో ఏదో ఒక తయారు చేసి ఉంటారు. ఆ బిస్కెట్ల రూపంలో ఉన్నదాన్ని నేను అలానే కొనుక్కొని వేసుకుంటానని బిస్కెట్లు వేసుకోండి ఉండదు. అది దాన్ని ఏం చేయాలి? అగ్నిలోనికి పంపించాలి. గోల్డ్, బంగారం అగ్నిలోకి వెళ్ళాలి. అగ్నిలోనికి వెళ్ళి అది కరగబడాలి పూర్తిగా. కరిగించిన తర్వాత దానికి ఒక రూపం రావాలంటే కొంచెం కాపర్ ఏదో కొంచెం మిక్స్ చేయాలి. అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఆ వేడికి ఆ అగ్నిలోనికి వెళ్ళిన తర్వాత వావ్, ఏ రూపం కావాల్స్తే ఆ రూపం. నడుముకు వడ్డానం, మెడకు చంద్రహారం, చెవులకు ఏమంటారు కమ్మలు, ముక్కుకు ముక్కు పుడక, పాపిడి బిల్ల, చేతికి ఉంగరాలు, కడియం, ఇంకా ఏమేమి ఉంటాయి నాకు ఇంతకీ ఇవే తెలుసండి నాకు ప్రస్తుతానికి. అవన్నీ రావాలంటే ఈ బంగారం ఏమవ్వాలి? అగ్నిలోనికి వెళ్ళాలి. నన్ను ఎందుకు కాలుస్తున్నావు, నన్ను కాల్చొద్దు అని గోల్డ్ అనింది అనుకోండి, జీవితంలో ఎప్పుడూ వేసుకోలేం దాన్ని.
నా దగ్గర ఒక బిస్కెట్ ఉంది చూడండి అన్నట్లే, బిస్కెట్ వేయడానికి తప్ప దేనికి పనికిరాదు అది. ఇఫ్ యూ వాంట్ టు వేర్ దట్ ఆర్నమెంట్, ఇట్ హ్యాస్ టు గో త్రూ ఫైర్. అదే చెప్తున్నాడు అక్కడ పేతురు గారు రాసిన మొదటి పత్రికలో, ఎవరైనా శ్రమలు నువ్వు చెయ్యకుండా నువ్వు అనుభవిస్తుంటే దానికి గల కారణం నీవు దేవుని దృష్టిలో బంగారం అనుకోవచ్చుగా. మనం బిడ్డలను చూసి అంటాంగా, నా బంగారు బొమ్మ, నా బంగారు బిడ్డ అని. నా బంగారమే అని అనుకున్నాడేమో దేవుడు నిన్ను, నా బంగారమే అనుకున్నాడు కనుకనే ఆయనకు ఉపయోగపడే విధముగా ఒక అద్భుతమైన ఆభరణంగా నిన్ను తీర్చడానికే ఇలాంటి అగ్ని వంటి శ్రమల ద్వారా నిన్ను తీసుకెళ్తున్నాడేమో. ఇలా తీసుకెళ్తున్నప్పుడు నేను ఉండను, నేను అగ్నిలోకి వెళ్ళను అని వెనక్కు తిరిగి సాతానుతో ఈ లోకమే స్నేహం అనుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఆ పరీక్షకుండా నువ్వు వెళ్ళలేదు కాబట్టి దేవునితో ఉండటానికి అర్హత కోల్పోతామేమో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. సువర్ణము అంటే బంగారం. బంగారం ఏమవుతుందట? నశించిపోతుందట. బంగారం ఏమవుతుందంటే నశించిపోయేదట. నశించిపోయే బంగారమే అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఆ వచనం చూడండి, 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి నశించిపోయేది, ఇంకోటి నశించిపోనిది. అండర్స్టాండ్, ట్రై టు అండర్స్టాండ్. నశించిపోయేది ఒకటి, నశించిపోనిది ఒకటి. ఆ వచనాన్ని మీరు ఇంకొకసారి గమనించి, నశించిపోయేది ఏదట? సువర్ణం. నశించిపోనిది ఏదట? గెస్, చెక్ చేయండి. అక్కడ విలువైనది మన కళ్ళకు అర్థం కనబడకపోతే, హృదయం గ్రహించలేకపోతే వాట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ అంటున్నాడు అక్కడ ఆ వచనంలో. విశ్వాసము మనము ధరించుకున్న బంగారం కంటే గొప్పదట. ఫెయిత్ ఈజ్ మోర్ ప్రెషియస్ దాన్ ద గోల్డ్ విచ్ యు ఆర్ వేరింగ్ నౌ. నువ్వు ధరించుకున్న బంగారం కంటే విశ్వాసమే గొప్పదట. నశించిపోవు సువర్ణము. ఒకసారి గమనించండి, మనకున్న ఈ బంగారం మనకు సమాధి వరకే వస్తుంది, కానీ సమాధి దాటి రాదు అది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. దానికంటే అమూల్యమైన విశ్వాసం, దానికంటే అమూల్యమైనటువంటిది మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మహిమ ఘనత మనకు కలుగుటకు ఈ విశ్వాసమే కారణమవుతుందట. అపోస్తలుల కార్యముల్లో 12వ అధ్యాయంలో అప్పుడప్పుడే సువార్త ప్రారంభమైనటువంటి కాలం అది. అప్పుడప్పుడే అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. అపోస్తలులైన 12 మంది శిష్యులలో యాకోబు గారు ఒకరు, యోహాను గారి సోదరుడు. మీరు 1వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు అపోస్తలుల కార్యములలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు మీరు గమనించండి. అసలు మొదటి అధ్యాయంలో ఏం జరిగింది? లిసన్ టు మీ కేర్ఫుల్లీ ఎవ్రీబడి, జాగ్రత్తగా వినండి. తప్పిపోయిన ఇస్కరియోతు యూదా స్థానంలో ఇస్కరియోతు యూదా పోవలసిన చోటుకి వెళ్ళలేదు కనుక అతని స్థానంలో ఒకరు ఉండాలని
చీట్లు వేసి మరొక శిష్యుని ఎంచుకున్నారు. 12 మందిలో తప్పిపోయిన ఒకరిని ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి, ఆ పొజిషన్ నింపడానికి చీట్లు వేసి ఒకరు ఎంచుకున్నారు. 12వ అధ్యాయానికి వచ్చేసరికి మళ్ళీ 12 కాస్త 11 అయింది. 12 కాస్త 11 ఎందుకు అయింది? యాకోబు గారు ఖడ్గంతో చంపబడ్డారు. ఇక ప్రారంభమైంది మన 12 మంది పరిస్థితి. ఒకరి తర్వాత ఒకరము మనం మైనస్ అవుతుంటాం. మనం మైనస్ అయ్యే కొద్దీ ప్రపంచంలో ప్లస్ అవుతూ ఉంటుంది. మన మైనస్ ఈ 12 మందిలో ఒకరి తర్వాత ఒకరు ఇలా మనము చచ్చిపోతూ ఉంటే, మనం ఇలా తరిగిపోయే కొద్దీ ప్రపంచంలో ప్రభువును వెంబడించేవారు ప్లస్ అవుతూ ఉంటారు. అవర్ మైనస్ ఈజ్ ఎ ప్లస్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎలా? యాకోబు గారు ఖడ్గంతో చంపబడ్డారు గనుకనే మనకు కూడా విశ్వాసం, ఇదిగో ఒకనాడు ప్రభువు కొరకు ఈ రీతిగా ప్రాణత్యాగాలు చేసిన వారు ఉన్నారు కదా. అలాంటప్పుడు నా విశ్వాసాన్ని నేను ఎలా కాపాడుకోవాలి? చిన్ని చిన్ని బలహీనతలే, చిన్ని చిన్ని సమస్యలకే నేను కృంగిపోయి దేవుని వద్దకు రాను, నాకు దేవుని నమ్ముకుంటే ఎన్నో ఇవే ఎదురవుతున్నాయని వెనుకడుగు వేసే పరిస్థితి మనకు వచ్చేస్తుందేమో. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు యోసేపు గారు ఆదికాండంలో. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు మోషే గారు నిర్గమకాండంలో. అహరోను గారు ప్రధాన యాజకుడైన లేవియాకాండంలో 4 కుమారులు 2 కుమారులను కోల్పోతాడు. దేవుని మందిరంలో పరిచయం చేసినందుకు నా 2 కుమారులు చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కసారి దేవుడు వారికి అవకాశం ఇచ్చిండొచ్చు కదా అని అహరోను గారు తన పనిని ఆపలేదు. లేవియాకాండంలో చనిపోతారు వీళ్ళు. ఇకపోతే సంఖ్యాకాండంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆ దేశాన్ని వేగు చూడ్డానికి వెళ్ళిన 12 మందిలో 10 మంది వచ్చి తప్పుడు సమాచారం అందిస్తారు. మిగిలిన 2 మాత్రమే, కాలేబు గారు యెహోషువ గారు మంచి వార్తను తీసుకొస్తారు. వీరిద్దరు కూడా 10 మంది జాబితాలో చేరింటే వారు నశించిపోయేవారు. ఇలా పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని బిడ్డలు శ్రమలు అనుభవించలేదు అని అనుకొని మనము పొరపాటు పడితే కష్టం. ప్రతి సందర్భంలో ఇలాంటి వారు మనకు ఉన్నారు కనుకనే మనం ఈరోజు వారిని చూసి మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటున్నాం. ఒక విషయం చెప్తాను, మనము దేవునికి ఇష్టలుగా ఉన్నామనుకోండి, చాలా ప్రియులుగా, నాకు ఇష్టమైన వ్యక్తి అని చెప్పాడు అనుకోండి, దేవునికి ఇష్టమైన వ్యక్తి అన్నంత మాత్రాన మనిషికి కష్టాలు రాకుండా ఉంటాయా? అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నీవు నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. దావీదు గారు దేవునికి ఇష్టమైనటువంటి వాడట, దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడట. అలాంటి వ్యక్తి మరి సమూయేలు మొదటి గ్రంథంలో సమస్యలు ఎదుర్కోవట్లేదా? ఎదుర్కొంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు, ఒకవేళ లైవ్లో భవిష్యత్తులో వినేవారు, ఒకవేళ ప్రస్తుతం వింటుంటే, ప్రస్తుతం మనం ఏ స్థితిలో ఉన్నామో వారికి వారి స్థితిగతులు తెలుసు కనుక, ఒకవేళ నీవు ఈ కష్టాలు కన్నీళ్ళని ఎదుర్కొంటుంటే, గత 3 వారాలుగా మనం దీని గురించి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటివి ఎదురైనప్పుడు మనిషి దేవునికి దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాతానుడు దాన్నే అవకాశంగా తీసుకుంటాడు. సాతానుడు దానినే అవకాశంగా తీసుకొని నిన్ను లోపరుచుకుంటాడు, నిన్ను వశపరుచుకుంటాడు.
నిన్ను సాతానుడు వశపరచుకోకుండా నువ్వు వాడితో యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి. రాజవస్త్రాలు ధరించుకొని శిరస్సుకు బంగారం కంటే ఇంకా ఏదైనా శ్రేష్టమైనది ఏదైనా ఉందేమో మనకు తెలియదు, అలాంటి కిరీటం పెట్టుకుని సింహాసనాసీనుడుగా ఉండవలసిన ప్రభు సింహాసనాసీనుడుగా ఉండటం కంటే సిలువ మీద ఆసీనుడు అవ్వడం మేలేమో అనుకొని సిలువ మీద ఆయన మనకు ప్రత్యక్షం అవ్వలేదా? రాజవస్త్రాల బదులుగా ఉన్న వస్త్రాలను తీసి చీట్లు వేసి పంచుకోలేదా? జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతిదానికి చూడవలసినటువంటి రోల్ మోడల్ యేసు ప్రభువే మనకు రోల్ మోడల్గా ఉండాలి. ప్రభువు మనకు రోల్ మోడల్గా లేకపోవటం వల్లనే మనిషి ఎప్పుడు సమస్యల్లో పడి ఉంటాడు. లోక రక్షణార్థమై, లోక కళ్యాణం కొరకై ప్రతి మనిషిని దేవునితో సమాధానపరచడానికి ప్రభువు తీసుకున్న నిర్ణయం అది. నేను చెప్పే మాటలు ఆత్మీయంగా ఎవరైతే ఎదిగిన స్థితిలో ఉంటారో వారికి అర్థమవుతాయి. ఇంకా పసిపిల్లలుగా ఉన్న వారికి నేను చెప్పే విషయాలు ఏమాత్రం అర్థమయ్యే అది చాలా కష్టపడాలి. ఎవరైనా మాట అంటే మీదికి లేస్తుంటాం మనం. ప్రభు లేచాడాలా? నో. మాట్లాడమే కాదు, ముఖం మీద ఉమ్మేశారు, తూ అని ఊసారు. తప్పు ఎవరిది? ఊసినోడిది. తప్పు ఎవరిలో లేదు, దేవునిలో లేదు. నేను తప్పు చేయకపోయినా నా మీద ఎందుకు నువ్వు ఉమ్మేస్తున్నావు అని ఎదురు మాట్లాడా? నేను ఏ నేరం చేయకపోయినా నన్ను ఎందుకు కొరడాలతో కొడుతున్నారని అన్నాడా? నేను ఏ దోషం చేయకపోయినా నన్ను సిలువకేసి కొట్టి చంపేస్తున్నారని నేనేం చేశానని నీ అంతు చూస్తాను అనలేదు ఆయన. కానీ క్రైస్తవులుగా మనం మాత్రం ఏదో నేను ఇది చేసేస్తా, అది చేసేస్తా, పొడుస్తా, అది ఏ మాటలు, నోటికొచ్చిన మాటలన్నీ. నో, మన దేవుడు ఎప్పుడూ మనకు అలాంటివి నేర్పించలేదు. ప్రతి విషయంలో మాదిరికరమైన జీవితం. ఒకప్పుడు దేవుని ఎరుగనప్పుడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు హింసనే తన ఆయుధంగా మార్చుకున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే పౌలు గారిగా మారిపోయి ప్రభువును ఎరిగి ఆయన రాజ్య విస్తరణకు వచ్చాడో ఒక మాట అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నాడు. మీరును నన్ను పోలి నడుచుకున్నాడు. శ్రమలట నిప్పురవల్ లాగా ఎగురుతాయట. కాదండి, ఈ నిప్పురవల్ నేను ఆపేశానండి, ఇప్పుడే ఆపుకున్నాను, మళ్ళీ ఇంకోటి మొదలైంది. అవునండి, ఆ నిప్పురవ ఆర్పేసుకున్నాం, మళ్ళీ ఇంకోటి మొదలైంది. ఇదిగో నువ్వు ఒక సువర్ణం, ఒక మంచి రూపంలోనికి మార్పు చెందటానికే దేవుడు నిన్ను వీటి ద్వారా తీసుకెళ్తున్నాడు అని అనుకోవాలి. ఇదంతా ఒక కేటగిరీ. నువ్వు ఏమి చేయకపోయినా నీ పరిస్థితి ఇలా మారింటే. ఇప్పుడు ఈ సెకండ్ కేటగిరీ కూడా చూపిస్తాను చూడండి. ఆదికాండం. ఇది జడ్జిమెంట్కి సంబంధించింది. ఒకప్పుడు నువ్వు ఏదో నేరం చేసావు, నీవు మర్చిపోయావు, దాని వలన ఇబ్బంది పడినటువంటి వారు మర్చిపోయారు. కానీ నీవు చేసిన తప్పు, నీవు చేసిన పొరపాటు దేవుడు మర్చిపోడు. నీకు బుద్ధి చెప్పి నిన్ను సరిచేసి నిన్ను గుణపరిచేంత వరకు దేవుడు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని నిన్ను సరిచేయటానికి ఆ శ్రమల గుండా మళ్ళీ తీసుకెళ్తుంటాడు. నీకు బుద్ధి రావాలి, నీలో మార్పు రావాలి. ఆదికాండము 42వ అధ్యాయం. ఒకప్పుడు ఎప్పుడో చేసిన పాపం, సిన్ నిన్ను వెంటాడుతుంది. దేవుడు దాన్ని నిన్ను మార్చి నిన్ను గుణపరచి ఆయన స్వరూపంలోనికి తీసుకురావడానికి దేవుడు మన గర్వం, మన అహంకారం, వీటన్నిటిని అణిచివేయటానికి కొన్ని సందర్భాల్లో నువ్వు ఇలాంటి శ్రమలు ఎదుర్కొంటావు. ఒకప్పుడు నీవు చేసిన ఘోరమే నిన్ను వెంటాడి నిన్ను గుణపరచడానికి చేసేది ఇది. ఇది రెండవ రకం గురించి మాట్లాడుతున్నాను. ఆదికాండము 42:18 వచనం నుండి చూద్దాం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలను. యోసేపు గారు
వచ్చిన అన్నలలో ఒకరిని బంధిస్తున్నాడు. మీరు వెళ్ళి మీ కుటుంబంలో కరువు తీరుటకు ధాన్యం తీసుకుని పోండి. మీకు నిజంగా అక్కడ ఒక తమ్ముడు ఉన్నారన్నారుగా, బెన్యామీను, తీసుకురండి. మీ తమ్ముని నా యొద్దకు తీసుకుని రండి, అట్లు మీ మాటలు సత్యమేనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పిన వారు అట్లు చేసిరి. అప్పుడు 21వ వచనంలో యోసేపు గారి అన్నలు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వారు ఏమనుకుంటున్నారంటే, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాం. ఒకప్పుడు మన తమ్మునికి మనం ఈ అన్యాయం చేశాం. నిశ్చయముగా మనం చేసిన తప్పు మన సహోదరుని ఎడల మనకి ఈరోజు శిక్షగా మారింది. మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. ఒప్పుకుంటున్నారు. అతిక్రమమును దాచిపెట్టక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు, యోసేపు గారిని అమ్మేసే సందర్భంలో బతిమాలుకున్నాడట. అన్నా నన్ను అమ్మకండి, అన్నలారా నన్ను అమ్మకండి, నన్ను పంపించకండి, నన్ను హింసించకండి అని. అతడు మనల్ని బతిమాలుకొనినప్పుడు మనం అతని వేదన చూచియూ వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిది. అప్పుడు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపం చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చాను. బుద్ధి వచ్చింది ఇప్పుడు. ఒకప్పుడు మనం చేసిన పాపమే ఈరోజు మన మీదకి వచ్చి పడింది. ఎదుటిగా యోసేపు గారు ఉండి వింటున్నారన్న విషయం వారికి అర్థం అవ్వట్లేదు. ద్విభాషి అక్కడ ఉన్నాడని. వారి హృదయములలో కలిగిన ఆ దుఃఖం, విరిగి నలిగిన హృదయం రావడంతో ఆ తర్వాత దేవుడు వారిని గుణపరిచి తీసుకొని వచ్చి లేవి గారి వంశంలో నుండి మోషే అహరోన్లు వచ్చారు. మోషే గారు, అహరోన్ గారు. యూదా గోత్రము నుండి ఏకంగా రాజులే వచ్చారు. ఈ విధంగా దేవుడు వారి జీవితాలను మార్చివేశాడు. దేవుడు చేసిన గొప్ప మేలు ఇవి ప్రియులారా. ఈ రీతిగా ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఈరోజు మన ఉత్తర ప్రత్యుత్తరాలు మరియు వాక్య ధ్యానం. బుద్ధి లేకుండా నేను మాట్లాడుతున్నానని అనుకోకండి అని ప్రారంభించాడు ఆయన, అపోస్తలుడైన పౌలు గారు. 16వ వచనం. ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరాలుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:16 చదువుకున్నాగా. 11:16 స్వచ్ఛమైన తెలుగు భాషలో, నేను అవివేకినని ఎవడును తలంచకండి. అవివేకి అంటే ఏంటి? అర్థం కాకుండా నేనేమో బుద్ధి లేని వాడిగా మాట్లాడుతున్నానని ఎవరు అనుకోకండి. మరలా చెప్పుచున్నాను నేను మీకు, అట్లు తలంచిన ఎడల నేను కొంచెం అతిశయపడినట్లు నన్ను అవివేకిని అయినట్టుగానే చేర్చుకొనుడి. సరే, నేను బుద్ధి లేనివాడిగా మాట్లాడుతున్నాను మీకు అనిపిస్తుంటే అలానే అనుకోండి, కానీ నేను చెప్పేది వినండి అంటున్నాడు పౌలు గారు. 17వ వచనం. నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారం చెప్పుటలేదు కానీ ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేక వలె చెప్పుచున్నాను. అనేకులు శరీర విషయంలో అతిశయపడుచున్నారు కనుక నేనును అలాగే అతిశయపడుతున్నా. శరీర విషయంలో చాలామంది మేము అది అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. నేను కూడా అలానే చెప్పుకుంటాను. మీరు వివేకులై ఉండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్ము మృంగివేసినను, ఒకడు మిమ్ము వశపరచుకొనినను, ఒకడు తన్ను గొప్ప చేసుకొనినను, ఒకడు ముఖము మీద మిమ్మును కొట్టినను మీరు సహించున్నారు. కొరింథీయులారా, మేము బలహీనులమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నాం. ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకముగా మాట్లాడుచున్నాను సుమా. వారు హెబ్రీయులా? ఇప్పుడు ప్రారంభిస్తున్నాను నా జీవితంలో జరిగినవని పౌలు గారు ఇప్పుడు మొదలుపెట్టారు. ఇప్పుడు వారు హెబ్రీయులా? నేనును హెబ్రీయుడినై. వారు ఇశ్రాయేలీయులా? నేనును ఇశ్రాయేలీయుడినై. వారు అబ్రహాము సంతానమా? నేనును అట్టివాడనై. వారు క్రీస్తు పరిచారకులా? వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువ క్రీస్తు పరిచారకుడను. నేను ప్రభువు పరిచారకుడను, ప్రభువును వెంబడించిన విశ్వాసిని. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. మొదలవుతోంది ఇప్పుడు.
కాదండి. సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారి పరిస్థితి అందరి మీద అధికారమే, అందరి మీద అజమాయిషి చెలాయించడమే, ప్రభువు నమ్మిన వారిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి వారిని బందీలుగా చేయటమే. కానీ ఎప్పుడైతే ప్రభువులోనికి వచ్చి ఆయన వెంబడించడం ప్రారంభించాడో ఇప్పుడు ఆయనను పట్టుకొని ఈడ్చుకొని పోయే వాళ్ళు తయారయ్యారు. మొదలవుతుంది. ఏం మొదలవుతుంది? అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. దేవుని నమ్ముకున్నందుకు నీవు ఎప్పుడైనా జైలుకి వెళ్ళావా? ఎవరైనా నాకు సమస్యలు ఎక్కువైపోయినాయండి, అప్పులు ఎక్కువైపోయాయి, ఎప్పుడు చూసినా ఏది పట్టుకున్నా ఇదే సమస్యనే అనుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఆరోగ్యం బాగాలేకుండా పోతుంది. ఒకసారి ఒక త్రాసు పెట్టుకుందాం, ఒక స్కేల్, ఒక త్రాసు పెట్టుకుని ఇక్కడ పౌలు గారి పరిస్థితిని మన పరిస్థితిని ఈ త్రాసులో వేసుకుందాం. స్కేల్. ఆయన జీవితం అనుభవించిన శ్రమలు ఎక్కువ ఉన్నాయా, మనం అనుభవించిన శ్రమలు ఎక్కువ ఉన్నాయా? అసలు మనం అనుభవిస్తున్నవి శ్రమలే కావు. శ్రమలే కావు. ఎందుకో చెప్పనా? జీవితంలో మనము ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలనుకుంటాం. ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలనుకొని ఆ స్టాండర్డ్లో ఒకవేళ ఏదైనా తేడా వచ్చి దాన్ని మెయింటైన్ చేయలేక కొంచెం దిగాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, కొంచెం ఒక మెట్టు దిగాల్సిన పరిస్థితి వస్తే దానిని మనం ఏమనుకుంటామంటే ఇది నాకు శ్రమ అనుకుంటాం. అవునండి, బాగున్నప్పుడు బిర్యానీ తిందాం, ఏమీ లేనప్పుడు ఉప్పు నీళ్ళు వేసుకొని తిందాం. ఒకరోజు అంటే తినచ్చండి, రోజు ఎట్లా తింటాం? తినాలి రోజు. ఫస్ట్ ఉండడం కంటే ఉప్పు నీళ్ళు వేసుకొని తినడం మేలు కదా, కాలమన్నా గడుస్తుంది. ఏం చెప్తున్నానంటే మనం అనుభవిస్తున్నవి శ్రమలు కానే కావు. కారణం మనము ఈ లెవెల్ ఒకటి స్టాండర్డ్లోకి వచ్చిన తర్వాత ఒక మెట్టు దిగడానికి మనకు మనసు రాదు. ఎప్పుడైతే ఈ మెట్టు దిగమో ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేయలేకపోతున్నాం కనుక అన్ని శ్రమలే అండి, అన్ని ఇబ్బందులే అండి అని మాట్లాడుకుంటుంటాం. అవసరమైనప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు దావీదు గారు. అబ్షాలోము అనే తన కుమారుడు తండ్రికి వ్యతిరేకంగా సైన్యాన్ని స్థిరపరచుకొని వచ్చినప్పుడు మళ్ళీ సింహాసనం దిగి పారిపోయాడు. గుర్రం మీద వెళ్ళి అందరినీ హింసించినటువంటి వ్యక్తి ఇప్పుడు చెరసాలలో వెళ్ళి కూర్చున్నాడు పౌలు గారు. చూడండి అక్కడ 22వ వచనం నుండి 23వ వచనం నుండి. తర్వాత అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. సరే అండి, ప్రభుని నమ్ముకున్నాను, కానీ మా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంది. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, మా నాన్నకు బాగాలేదు, మా అమ్మకు బాగాలేదు, ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నాం, కష్టమైపోతుంది, లేకపోతే ఇంకొకటి ఏదో సమస్యలు. ఆరోగ్యాన్ని బట్టో సమస్యలు అంటే ఏముంటాయి? సాధారణంగా అప్పులు ఉండొచ్చు, ఆరోగ్యం బాగాలేకపోవచ్చు, లేకపోతే అనుకున్న ఉద్యోగం దొరకపోవచ్చు, ఇలాంటివే కదా నేటి సమాజంలో మనం మాట్లాడుకునేది. లేకపోతే ఇంకా దాన్ని మించింది ఏమై ఉండొచ్చు అంటే మనం వాళ్ళని కోల్పోయి ఉండొచ్చు, మన కుటుంబ సభ్యులను మనం పోగొట్టుకొని ఉండొచ్చు. దేవుడే తన ప్రియకుమారుని కోల్పోయాడు. ఆలోచించండి, ఎక్కడ కోల్పోవడం అంటే నా ఉద్దేశం మనందరి నిమిత్తమై సిలువ మీద యేసు ప్రభు బలి వేయేటప్పుడు నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, ఏలి ఏలి లామా సబక్తాని అనే మాట అన్నాడు. సపరేట్ అయిపోయింది అక్కడ వారిది. నాయన, ఇలాంటి వాటిని బట్టి దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకుంటే దావీదు గారిని ఏమన్నాడు? అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్పి మళ్ళీ అడవుల్లో గుహల్లో కనిపిస్తే కాల్చివేత అన్నట్లుగా సౌలు గారు కనపడిన చోటంతా చంపాలని ప్రయత్నించలేదా దావీదు గారిని? డోంట్ బిలీవ్ ఆల్ బ్యూటిఫుల్ వర్డ్స్ దట్ పీపుల్ స్పీక్. ప్రభు దగ్గరికి రండి, మీ సమస్యలు తీరిపోతాయి. అవునండి, నేను కూడా చెప్తాను, మీ సమస్యలు తీరిపోతాయి. ఎలా తెలుసా? నీ మనసు మారుతుంది. శ్రమలను నేను ఎదుర్కొని జయించాలనే మనసు వస్తుంది, అంతేగాని శ్రమలు నిన్ను జయించాలనేది కాదు. నువ్వే శ్రమలను జయించాలి. అవును,
ఎవ్రీ టైమ్ challenges you, then what are you up to? Are you challenging the challenge? జ్వరం వచ్చినప్పుడు మెడిసిన్ వేసుకుంటాంగా, ఆరోగ్యం బాగాలేదని మెడిసిన్ తీసుకోకుండా మానేసామనుకోండి, అది ఇంకా ఎక్కువవుతుంది. యు ఆర్ ఫైటింగ్ విత్ దట్. జీవితంలో ఇలాంటివన్నీ వచ్చినప్పుడు నిలబడు, పడిపోకు. చేతగానే వాడు అంటారు, యువర్ ఎ ఫెయిల్యూర్డ్ పర్సన్ అంటారు, అనిపించుకోకు. బీ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ బై డిఫీటింగ్ ఎవ్రీబడి అంటే ఎవ్రీ సిచ్యువేషన్ నా ఉద్దేశం. నాట్ అంటే అందరినీ జయించి కొట్టుకుంటూ పోవాలని చెప్పట్లేదండి. Those who try to destroy you, stand firm, stand strong in front of them. నిలబడాలి అట్లా. ఇక చూడండి, నాకైతే చాలా సంతోషం. అపరిమితముగా దెబ్బలు తింటుని ప్రభు, ఎంత కష్టపడి వీళ్ళు చేస్తుంటే వాటిలో నేను ఒక్కటి కూడా నేను ఒక్కటి కూడా అనుభవించలేదే. నేను ఏ రోజు ప్రభు నామమును బట్టి జైల్లోకి వెళ్ళిండేది లేదు, దెబ్బలు తినది లేదు. ఇవన్నీ లేకుండా నన్ను ఇంత జాగ్రత్తగా కాపాడుతున్నావు కదా ప్రభువా, నీ ఏమి ఇవ్వగలను తండ్రి నీ కొరకు. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు అంటే అరౌండ్ 196 దెబ్బలు తిన్నాడు అక్కడ. ఎట్లా కొట్టినారేమో పాపం. 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. రాయితో కొట్టబడి తిని కాదు, రాళ్లతో కొట్టబడి తిని. చిన్నప్పుడు పిల్లలు వీప్ చెండ్ అనే గేమ్ ఆడేవారు. వీప్ చెండ్ మా కడపలో మేము వీప్ చెండ్ అనుకుంటా, ఇక్కడ ఏమంటారు నాకు తెలియదు. వీప్ చెండ్ అంటే బాల్ తీసుకొని పరిగెత్తాలి, పిల్లలు పరిగెత్తి వెనకాల నుంచి కొట్టడం. పేపర్ బాల్, బట్టలతో తయారు చేసిన బాల్. ఇక్కడ ఏమంటారు దాన్ని? ఇక్కడ కూడా అదేనా? ఏంది? ఆరంపిట్ట, మారంపిడు. పేపర్లతో బట్టలతో తయారు చేసిన బాల్ తీసుకొని కొడితేనే అవతలోడికి పొరపాటున తగిలింది అనుకోండి, నన్ను కొడతావరా నువ్వు అని టైం చూసి ఎక్కడన్నా దాంకొని వచ్చినోడిని దొరికేంత వరకు ఎంటపడుతుంటారు. ఆ బాల్, పేపర్ బాల్, బట్ట బాల్, లేకపోతే ఇంకో రబ్బర్ బాల్, ఇలాంటివి ప్లేస్లో ఊహించుకోండి, ఒక రాయి, స్టోన్ పౌలు గారిని కొడుతుంటే ఆ రాయి తీసుకొని మళ్ళీ మిమ్మల్ని కొడతానరా అనలేదు. అక్కడ వారి జీవితాలు అన్నీ దేవునికి సమర్పించేశారు. ప్రభువా, మేము ఒకవేళ తిరిగి తీర్పు తీర్చుకుంటే మీ దృష్టిలో నేరస్తులం అవుతామేమో, అందుకే సరైన గుండు నీ చేతిలో ఉంది కదా, న్యాయపు గుండు, కాబట్టి నీవే తీర్పు తీరుస్తావని అప్పచెప్పేశారట. ఆ మధ్యకాలంలో మనకి ఇక్కడ జరిగేది షెడ్యూల్లో పక్కన ముస్లిం సోదరుల్లో రయీస్ బ్రదర్ గారు వచ్చారు ఇక్కడికి. అందరి ఎదుట కొన్ని మాటలు చెప్పాడు. నేను ఎప్పుడూ వచ్చి భార్యను కొట్టేవాడిని అండి. భార్య ఏమో క్రైస్తవురాలు, తనేమో ముస్లిం సోదరుడు. ఎంత హింసించుచున్నా నన్ను నోరు తెరిచి ఒక్క మాట అనేది కాదు. కాబట్టి ఒకరోజు ఎందుకో నాకే మార్పు జరిగింది. నేను ఇంత కొడుతున్నా నా భార్య నన్ను ఏమనలేదే, నా గురించి ఇంకా ప్రార్థన చేస్తాందే, నా గురించి నాకు ఇంకా ప్రార్థన చేస్తుంది, నేను మంచివాడుగా ఉండాలి, కొట్టకూడదు అని. ఇంత హింసించుచున్న అసలు నువ్వు ఎందుకు నన్ను కొట్టట్లేదు, నన్ను ఏమనట్లేదు అని భార్య అంటే, మా ప్రభు ఇతను భార్యతో ఉన్నప్పుడు, అవునండి మీరు దేవుడిని తెలుసుకోవాలి అనే మాటలే మాట్లాడిందట ఆవిడ. ఈవిడికి ఈ మనసు వచ్చిందనంటే వీరి దేవుడు ఎంత గొప్పవాడో అని ఆలోచించి తన విశ్వాసాన్ని వదిలి ఇటు వచ్చేది. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూసినా కనబడుతుంది, ఆ బ్రదర్ ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల సువార్త ప్రకటిస్తూ వస్తున్నారు. అప్పుడు షెడ్ వేయినప్పుడు ఇక్కడ ఒక మందిరం జరుగుతుంది ఏంటబ్బా అని అలా రోడ్డు మీద పోతూ బండి తిప్పుకొని మళ్ళీ లోపలికి వచ్చాడు ఇక్కడికి. అప్పుడు చెప్పిన విషయాలు ఇవి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందట. ఇలాంటివి ఎన్నో సామెతలు చూడండి. అక్కడ 25వ వచనం, 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమపడి తిని. 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని.
ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని. ప్రియులారా, ఎవరైనా ఈ మధ్య కాలంలో మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూస్తే సేవకులుగా ఇవన్నీ కొందరు మాట్లాడుతున్న మాటలు మనలో ఆవేశాన్ని, మేము అంతు చూస్తాము, అది చూస్తాం, ఇది చూస్తాం. నో, దేవుడే చూస్తాడు. మనకు అనవసరం అది. మనం ఆ జాబితాలో చేరకండి, తప్పది. హింసించు వారము కాం మనం, హింసింపబడు వారం మనం. బాధను తీసుకొని వచ్చే వాళ్ళం కాం మనం, బాధ నొందు వారం మనం. అవిశ్వాసులను విశ్వాసులుగా మార్చేవారం మనం. మిక్కిలి బలహీనులను బలవంతులుగా చేయగలిగే బలహీనులం మనం. అది క్రైస్తవ్యం. బలవంతుడయ్యుండి బలహీనుడుగా ఉండిపోలేదా? వదకు తేబడిన గొర్రెపిల్ల వలె యేసు ప్రభు. ఒక్కసారి ప్రభువుని చూడండి. మనము తీసుకునే ప్రతి నిర్ణయం, మాట్లాడే ప్రతి మాట, నడిచే నడవడిక అన్నిటినీ ఒకసారి ప్రభువుని చూస్తూ నేను ఈ విధంగా చేయటం వలన నా ప్రభువుకు మహిమ కలుగుతుందా, మచ్చ కలుగుతుందా అనే ఆలోచనతో మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అన్నిటినీ మన స్వాధీనంలోకి తీసుకోవాలి. లోకం మనల్ని ప్రేరేపించినట్లుగా ప్రేరేపింపబడితే ప్రభువుని నమ్మి ఇంకా ప్రయోజనం ఏంటి? తప్పు కాదా? అసలు ఏంటి నా పరిస్థితి? సముద్రం మీద పోతుంటే ఓడ పగిలిపోయింది, రోడ్ల మీద పోతుంటే రాళ్లతో కొట్టబడ్డాడు, ప్రయాణాలు చేస్తుంటే నదుల మీద ఆపదలు. అసలు నా దగ్గరే ఏం లేదు, ఉన్నది కూడా దోచుకోవడానికి దొంగలు వచ్చారట. 26వ వచనంలో, దొంగల వలన నైన ఆపదలలోను అప్పటికి విడిచిపెడితే నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలనే ఆపదల్లోను ఉంటిని. ఇంకోటి చెప్పనా, ఎక్కువగా కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఒకరితో చెప్పుకుంటూ పోతున్నాం అనుకో, ఒకరితో ఒకరు చెప్పుకోవడం తప్పేం లేదు. కానీ కనపడిన ప్రతి ఒక్కరితో చెప్పుకుంటూ పోయామనుకో, జరిగేది ఏంటో తెలుసా? అయ్యో పాపం అని సానుభూతి చూపించడం తప్ప ఇంకేముండదు. సింపతి ఒకటే ఉంటుంది. దాన్ని జయించాల్సినటువంటి వాడివి నువ్వే నిలబడాలి. వచ్చింది నీకు, అవునండి నీకు జ్వరం వచ్చింది, పక్కనోడు ఎందుకు ఇంజెక్షన్ వేసుకుంటాడు? నీకు జలుబు తగ్గ అయింది, నువ్వు వేసుకో ట్యాబ్లెట్, పక్కనోడికి వేస్తే బాగవుతుందంటే ఎలా? ప్రియులారా, యేసు ప్రభు మనకు మాదిరిగా ఉండడానికి ఆయనను ఎదుటుగా పెట్టుకొని మనం అడుగులు ముందుకు వేయాలి. సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలనే ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇది ఇంకా భయంకరం. దిగంబరత్వం అంటే మీకు తెలుసు, నేను విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభువుని నమ్ముకున్నప్పుడు మన పరిస్థితి కనీసం వస్త్రాలు లేకుండా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందా చెప్పండి? ఎందుకంటే ఊరికనే ఎప్పుడు నాకు ఈ ప్రాబ్లము, దేవుణ్ణి నమ్ముకున్నందుకు కష్టాలు, యు ఆర్ ఎ ఫెయిల్యూర్డ్ పర్సన్. నీకు జయించాలనే ఇష్టం లేదు, పోరాడాలనే పట్టు లేదు, గెలవాలనేది లేదు. కనుకనే నువ్వు ఎప్పుడు ఏదో ఒక సమస్యను చెప్పుకుంటూ కూర్చుంటున్నావు. సమస్యలు చెప్పుకోండి, తప్పులేదు. కానీ దేవుణ్ణి నమ్ముకున్నందుకు నాకేం ప్రయోజనం ఉందన్నా? చిచి, అసలు నిన్ను సృష్టించిన సృష్టికర్తను ఆ మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? ఆయన కింగ్డంలో, ఆయన రాజ్యంలో, ఆయన పరలోక రాజ్యంలో ఆయన ఊపిరిస్తే పీలుస్తున్నాం, ఆయన భోజనం పెడితే తింటున్నాం, ఆయన ఇచ్చిన వస్త్రాలు వేస్తే వేసుకుంటున్నాం, ఆయన ఇచ్చిన సమస్తాన్ని అనుభవిస్తూ మళ్ళీ నాకు దేవుడు ఇలా చేశాడని చెప్పేసి దేవుని మీద నింద వేయడానికి నువ్వు రుణస్థుడు కానే కావు. నువ్వు ఒక దుర్మార్గుడు, నువ్వే దౌర్భాగ్యుడవు, దేవుని మీద నింద వేసే దుర్మార్గుడు, దుష్టుడవు నువ్వు దేవుని ఒకటే మీద మాట అంటుంటే. నిజంగా చెప్తున్నాను, మనసులో ఎవరైనా దేవుణ్ణి దూషించినా, ఒకవేళ దేవుణ్ణి తక్కువ చేసి ఆలోచించినా, నువ్వే దేవుని దృష్టిలో ఒక దౌర్భాగ్యుడు. సకల సంపదలు కలిగి ఉన్న దేవుణ్ణి పట్టుకొని, నీకు అన్ని దయచేసిన దేవుణ్ణి పట్టుకొని అలా అనడానికి నోరు ఎలా వస్తుంది? ఆలోచన ఎలా వస్తుంది? దేవుడు అంటే ఇష్టమే లేకుండా బ్రతకడం. నిన్ను ప్రేమించిన దేవుడే నీకు పగవాడుగా కనబడుతున్నాడా? అయినా నిన్ను ప్రేమించున్నాడే, ఏమి ఇవ్వగలవు ఆయన ప్రేమకు? తప్పు. ఇక చూడండి, పౌలు గారు, నేను దిగంబరిగా ఉండిపోయాను, కష్టాలు అనుభవించాను, ఆకలి తప్పులతో ఉన్నాను, జాగరణములతో ఉన్నాను, ఇన్ని అనుభవించాను. ఇదే అన్నాడు,
సువర్ణము అగ్ని వలన పరీక్షింపబడినట్లుగా నేను ఏ రీతి ఇంత చేసి ఇంత త్యాగం అయిన తర్వాత కూడా పౌలు గారు అనే మాటే, ఏ రీతిగానైనా ప్రభు పునరుత్థానంలో నాకు స్థానం రావడమే నా గమ్యం అంటున్నాడు. చూద్దాం అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఇవేవి చేయకుండా మనకు పరలోకం కావాలా, సింహాసనం కావాలా, కిరీటం కావాలని కోరుకుంటారు. బొగ్గుల మీద కూర్చోబెట్టాలి ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని. ఇన్ని అనుభవించి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనం నుండి చూడండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని, ఏ విధము చేతనైనా ఏమనగా నా గమ్యం అదే. మై గోల్ ఈజ్ ఓన్లీ దట్. నేను దెబ్బలు నా మీద కొరడ దెబ్బలు పడుతున్నాయా? పండి. సముద్రంలో ఇబ్బంది పడుతున్నానా? పండి. ఆకలి దప్పులతో ఉన్నానా? జాగరణములతో ఉన్నానా? ఉపవాసములతో ఉన్నానా? దిగంబరములుగా ఉన్నానా? ఇవన్నీ ఉన్నా నేను నా దేవుని నమ్ముకొని ఉన్నానంటే ఏ విధము చేతైనా నా ప్రభువుని పొందుకోవాలనే ఆశ నాకుంది, కానీ ఏమీ లేదు. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునకుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకునట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దానిని పట్టుకున్న వలన పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నా గురి అది. నా ప్రభువును చూసేంత వరకు నేను నా విశ్వాసాన్ని విడిచిపెట్టాను. తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డారండి వాళ్ళు. ఒకనాటి విశ్వాస వీరులు. ఎవరి గురించైనా మాట్లాడండి, అందరూ సింహాసనం మీద కూర్చోవంటే వద్దు, నేను నడుచుకుంటూ పోతానన్నారు మోషే గారు. మంచి ఉద్యోగం, మంచి జీతం, అన్నీ బాగుంటే పోయి జైల్లో పడ్డాను ఏంట్రా బాబు అనుకున్నారు యోసేపు గారు. అయినా విడిచిపెట్టలేదు దేవుని యందు విశ్వాసం. సమస్త ఆస్తి, కూర్చుంటే 100 మంది వచ్చి సేవ చేసేటువంటి యోబు గారు, సేవకులు చుట్టూ అన్నీ ఉండగా చివరికి అన్ని కోల్పోసిన దాసుడే వచ్చి దూషించే పరిస్థితికి వచ్చేసింది యోబు గారి జీవితం. సాతాను నిన్ను కోరుకున్నప్పుడు స్టాండ్ ఫర్మ్. అపవాది నిన్ను కోరుకున్నప్పుడు నువ్వు నిలబడాలిగా. దేవునికి వ్యతిరేకంగా నిలబడితే నిన్ను ఏమనాలి, ఇంకేం చెప్పలేను. కాబట్టి ప్రియులారా, సాతానుని జయించగలిగే సమర్థులమై ఉండాలి మనం. పాటలు పాడుకొని క్రైస్తవుడా, సైనికుడా అని చెప్పేసి పాడేసుకొని వీరుడుగా నిలబడకపోతే ఏం ప్రయోజనం? పోరాడిన ఆయన వాడు కత్తిచ్చాడట. ఆ కత్తిచ్చి ఖడ్గం లాగిస్తే వాడు ఇంటికి వచ్చి కూరగాయలు కోసుకుంటున్నాడట. కత్తి దేనికి ఉపయోగించాలి తెలుసుకోవాలి కదా. బైబిల్ అనేది 2 అంచులు గల ఖడ్గం. ఇది నీ ఆత్మను నిలబెట్టాలి, దుష్టిని జయించాలి. అందుకే నీకు ఇవ్వబడింది ఇది. నువ్వు సాతాను పెట్టే ప్రతి శోధనకు నేను పడిపోతాను, ఓడిపోతాను, చితికిపోతాను అని అంటే నో. ఆయనేమో నిన్నెలా చూస్తున్నాడు? సాతాను నీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక తొక్కించును అని ఆయన చూస్తుంటే, లేదండి నేను చితికిపోతాను వాడి చేతిలో అని చెప్తే ఉండాలిగా మనకు కొంచెం అన్న రోష్. కాబట్టి ప్రియులరా, ఐ నో ఆల్మోస్ట్ ఎవ్రీబడి హియర్, దాదాపుగా ఇక్కడ కూర్చున్న మన అందరి పరిస్థితులు నేను పర్ఫెక్ట్ అని, నాకు ఏది తక్కువ లేదని అనే వాళ్ళు ఎవరు ఉన్నారా చెప్పండి ఇక్కడ? నో. ఆల్ ఆఫ్ అస్ ఫేసింగ్ సమ్ ఆర్ ది అదర్ డిఫికల్టీ ఇన్ అవర్ లైఫ్ హియర్. మనందరికీ ఏదో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను బట్టి దేవునికి దూరమయ్యే ఆలోచనలు మీరు చేశారా, మరింత దూరం అయిపోతారు, మరింత భ్రష్టు పట్టిపోతారు. విడిచిపెట్టాలని ఆలోచన రావటమే దౌర్భాగ్యం. దానికి తోడు మరింత దౌర్భాగ్యులుగా మారిపోతారు. భాగ్యవంతులుగా ఉండాలి. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆ తర్వాత బల్ల కార్యక్రమాన్ని ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. నా ప్రభువా, ఇంతవరకు వినిపించిన వాటలు
మా జీవితాలను మేల్కొల్పే విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తాను. మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారు పెట్టి అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.